పట్టపు రాజారావు ముస్తాబాద్. అంతా బాగానే ఉంది వ్యవహారం, కానీ నేను వ్యవసాయం చేస్తున్నాను. అసలుకి ఇది వరకు ప్రైవేటు వాళ్ళు ఎంతన్నా దోసుకొని ఏదన్నా చేయని, కానీ ఈ లారీలో ధాన్యం వెళ్తే ఆ లారీలో వచ్చేదానికి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు అట్లా వ్యవస్థ లేదు. ఈ గవర్నమెంటు మేము ప్రైవేట్ వాళ్ళని అరికాడుతున్నాం అంటున్నాం, ప్రైవేట్ వాళ్ళకి మేము వేస్తున్నాం. ఇక్కడేమో వీళ్ళు కొంటలా సావట్లా వేస్తున్నాం. అయితే అంతా బాగానే ఉంది, కానీ డబ్బులు మేము జనవరి నెలలో వేసాం, డిసెంబర్ నెలలో వేసాం. ఇప్పుడు డబ్బులు లేవు 2 నెలలు. జగన్ గారు మరి ఎఫ్సిఐలో డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు, కానీ అన్నీ వేసాడు సక్రంగానే. పథకాలు అన్నీ బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను 1,00,000 పైన పెట్టుబడి పెట్టా. బయట ఇంట్రెస్ట్ 3 రూపాయల కాడకు తీసుకున్నా. 3 రూపాయల కాడ 1,00,000కి ఎంత అయింది? 3,000 అయింది. ఇది 3వ నెల. ఇక 9,000 రూపాయలు అందులో పోతే నేను కౌలు చేసుకునేవాడిని. నాకేముంటుంది? వరి పడిందని పెట్టా. ఇది కూడా సక్రమం చేస్తే బాగుంటుంది అంటున్నా. ఎందుకంటే రైతులకి అన్నీ వేస్తున్నారు. మేము కౌలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 10 సెంట్లు ఉన్నవాడికి 100 ఎకరాలు ఉన్నవాడికి ఒకే డబ్బులు వస్తున్నాయి. రైతు భరోసా కౌలు రైతులు మేము చేసుకుంటున్నాం. చూసావా, మాకేం వర్తించట్లేదు. కానీ ఈ డబ్బులు అనేవి వేసిన 15 డేస్లో 20 డేస్లో వస్తే రైతు బాగుపడతాడు వడ్డీ లేకుండా. ఇప్పుడు నేను చెబుతున్నా, ఇది 3వ నెల. 1,00,000 పైన 1,50,000 దాకా పెట్టా. ఇప్పుడు నెలకు 4,000 3 నెలలు ఎంత అయింది? 13,000 అయిందిగా. 13,000 అయింది కదా. నాకే ఆధారం లేదు. ఆయన చేసిందే నేను తప్పు అంటలా. ఆయనే ఈసారి వస్తాడు. మేము కూడా ఆయన కార్యకర్తలమే, కానీ ఇదొక్కటే తప్పు జరుగుతుంది. ధాన్యం డబ్బులు ఆ ల్యాంప్ బిగుతారయ్యా, ఆ ల్యాంప్ బిగుతారు. ఇది వరకు మేము తెలుగుదేశం చంద్రబాబు అమ్మడి తిరిగాము, ఇక్కడ కార్యకర్తలు తిరిగారు. ఏం బిగుతారు? ఏ ఊడి ఏమీ లేదు, చేసేది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఏదో ఒకరా అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మనగాడే ఈయన. కాకపోతే ఇది ఒక్కటి చేయలేకపోయాడు. ధాన్యం డబ్బులు ఎమ్మటే వెళ్ళిపోయాడు. తాగేవాడు ఆడు అసలు చచ్చిపోతాం మంచిది. తాగేవాడు నేను కూడా తాగే ఉండా. చచ్చిపోతాం మంచిది. ఎందుకు ఇది తాగుతాం? ఆ డబ్బులే ఎత్తుకెళ్తే భార్య పిల్లలు బతుకుతారుగా. గుద్ద బలిచా ఇది తాగుతాం? ముందు తాగుతాం అంత అవసరమా? ఎందుకు అలవాటు పడాలయ్యా? ఎందుకు అలవాటు పడాలి? నాకు తెలియక అడుగుతున్నా. దేనికోసం అలవాటు పడాలి? మనం పుడత తల్లిపాలు తాగాం, కానీ మందు తాగలేదుగా. మంచినీళ్ళు తాగాం, తల్లిపాలు తాగాం. ఈ తాగాలి అంత అవసరమా? మానిపోతే ఆడు కర్మనాడు. ఇగో భగవంతుడు ఇచ్చిన ఆయుష్ వరకు మనిషి బతుకుతాడు. దాన్ని మనం తోసిపుచ్చుకొని తాగుతున్నాం, తిరుగుతున్నాం, సిగరెట్లు కలుతున్నాం, బీడీలు కలుతున్నాం, అంతే కదా. ఇది ఆయన తాగమన్నాడు. మనం పుట్టించిన మన తల్లిదండ్రులు తాగమన్నారా? ఏదో తెలియని భగవంతుడి మీద దైవభక్తి ఉండమట్టి ఈ లోకం ఆగుతుంది. లేకపోతే ఒకరినొకడు దోసుకొని తిని నరుక్కుంటారు తెలుసా ఎవడైనా కానీ. ఇప్పుడు డబ్బుండవడిది రాజ్యం, డబ్బుండవడిది కూడా రాజ్యం కదా. ఆడు కూడా కుక్క సాగు సావాల్సింది ఎవడైనా కానీ. ఆడు తింటాడా? 100 కోట్లు 2,000 కోట్లు 5 లక్షల కోట్లు ఉన్నాయి అంటున్నాడు ఒక్కొక్కడు. ఎదవా ఏం చేసుకుంటాడు ఆడు? వీడు మనగాడేనయ్యా. జగన్ గాత్రం జగన్ మనగాడే. ఏమి పీకలేరయ్యా అసలుకి. అవన్నీ వేస్ట్. అవి నిలవ అసలుకి. ఎన్నో అనవసరం. పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఏడుంది? అలా నీకు ఏడ బ్రాండ్ ఉంది? ఏడుంది? పవన్ కళ్యాణ్కి ఒక బ్రాండ్ ఉందా? ఎక్కడుంది? పవర్ స్టారా? మేము రియల్ స్టార్. మేము రియల్ స్టార్. మరి మా చేతుల్లోనే ఉందిగా. ఆయన పవర్ స్టార్ అని డబ్బులు ఉండవుడల్లా ఎలక్షన్లో నిలబడి ఎమ్మెల్యేగా నిలబడి డబ్బులు వచ్చినోడికల్లా ముందు ఇచ్చి బిర్యానీ ఇచ్చి క్వార్టర్లు చెప్పేదేనవాయా ఇచ్చి అవన్నీ చేస్తే గెలుస్తాడు అనుకుంటున్నావేంటే? హృదయంలో ఉంటుంది. ఆడు చేసే పని ఆడు చేస్తూ ఉంటాడు. నేను అనేది మరి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు నీకు తెలీదా? తెలియకోకుండా అడుగుతున్నారా? ఆయన పంపించాడు. TV9 రవి గారు పంపించారు మిమ్మల్ని. దీని మీద 500 తేజ ఆయన తప్పది. ఆయనే వస్తాడు. మేం జగనేనయ్యా. ఆయన మా అడ్డ మా గొద్ద కోసిన పర్వాలేదు. ఉద్యోగాలు లేవు. నాకు 2 MBA చదివారు, 2 బొడ్డగాళ్ళు. వస్తే వచ్చినాయి, లేకపోతే లేకపోయినా పర్వాలే. ఏమయ్యా గతంలో పరిపాలన చేశారు. ఆయన గొట్ట ఈయన చేసే సంపారు రోడ్లు తెప్పి తోటకూర అవన్నీ అంటున్నారు. ఏంటయ్యా ఇవన్నీ?
జగనే రావాలి లేవయ్య ఆడు ఏదన్నా చేయండి. జగన్ గారు మనగాడి ఏదో నేను లోన్లో ఉన్న రాంగ్ డిసిషన్ తీసుకుంటే ఐఎమ్ సారీ, తప్పు నేను చదువుకున్నాను. కాకపోతే ఏంటంటే నేను లోన్లో ఉన్నా, తప్పు లేదు. ఆయన కాకపోతే ఆయన చేసిన తప్పు ఏంటంటే మాలాంటి వాళ్ళకి ధాన్యం డబ్బులు వేయలేకపోయాడు. నేను 10,000 దాకా నష్టపోయా ఇప్పుడు. అయినా నేనేం తప్ప పట్టుకోను. 10,000 కాదు అసలు. ఈ ఊర్లో మేము మామూలుగా తిరిగే వాళ్ళం. ఎందుకు చెప్పుకోకూడదు ఇవన్నీ? ఎందుకు వేస్తారు ఈ ఊరంతా? అది పైకి ఏదో మాట్లాడతారు గెట్టనోళ్ళు, జగన్కే వేస్తారు. అందరూ జగనే. 70 సీట్లలో 75 175 కొట్టపోయినా 150 అయినా వస్తాయి అయ్యా. మనగాడు జగన్ గారు, జగన్ గారు చేసిన తప్పే అంటే మా డబ్బులు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు రైతు పొలాలు ఉండవాడికి ఎందుకు ఆడ ఇబ్బంది వస్తే ఆడు పొలం అమ్ముకొని అప్పు తీర్చుకుంటాడు. కౌలోళ్ళకైతే ఏమి ఉండదుగా, అది తెలుసుకోలేకపోతున్నాడు ఆయన. నీకు తెలియదులేరా, కౌలు రైతుల కార్డులు అవన్నీ ఇస్తున్నారు. కానీ కౌలు రైతుల కార్డులు అవన్నీ నా దగ్గర కౌలు రైతు కార్డు ఉంది. నా పొలం పడిపోయిందని ఇచ్చా. ఈ డబ్బులు అప్లాండ్ ఏరియా అంట ఇది. మరి నాకు 40 బత్తాలు అవ్వాల్సింది 18 బత్తాలు అయినాయి. మరి నేనేం చెప్పుకోను? అయినా ఆయనకే వేస్తా నేను. మనగాడు ఆయన. నేను అన్నాను చూడు, నాకు డబ్బులు ₹1,00,000 పోయినా కానీ పర్వాలా, వేస్తా ఆయనకే. మేము బంగారం వెళ్ళే కాళ్ళ దగ్గర తీసుకొచ్చేస్తున్నారు. వస్తాను అయ్యా, మరి తీసుకొని తిని అబద్ధం పడకూడదు. అందుకో అదే నాకు అది ఒకటే నాకు తెలుసు. మాట్లాడు, ఏం కాదురా, మాట్లాడు. ఏంటి భయపడతావు? అది నాకు తెలవదన్నా, ఇది అంతే. తెలవదన్నా ఇది కాదురా, తీసుకునేది. ఏంటి చూసి బో పెట్టోడికి వేస్తావా, బో పెట్టినోడికి వేస్తావా? వంశీ అన్నా. ఇది ఈ పేరు జగన్ గారికి వేస్తా. వస్తున్నాయి అయ్యా. డబ్బులా మన ఇది ఇచ్చాడు అయ్యా కార్డు. ఏది 1,35,000 ఇచ్చాను అని వచ్చింది. 5 సంవత్సరాల మీద నుంచి 5 అని వేసాడు దాని మీద. బాబాయ్ ఫుల్గా అందుతున్నాయి డబ్బులు. బాగానే ఉంటున్నాను. ఎన్ని కోట్లను కలిసి రాని నేను ఆ జగన్ గారికి వేస్తా. ఇల్లు రాలేదు అయ్యా, నాకు సెంటు భూమి కాలేదు. ఇలాంటి వాళ్ళు మీరు గుర్తు పెట్టుకుని లేదండి, రావట్లేదు. భార్యకి డబ్బు చెప్తే ఇల్లు అమ్మేశా, ఆ బాకీలు కట్టేశా. ఇక ఓం సత్యనారాయణలాగా ఎడగూకున్నా, ఓం సత్యనారాయణలాగా ఎడస్ట కూకున్నా. మరి ఏం చేయను? ఇంకిప్పుడేం వస్తుంది? ఇప్పుడు రాదు. నవరత్నాలు అన్నీ వస్తున్నాయి అయ్యా. 3 ఏళ్ళు ఇస్తున్నాడు, మళ్ళీ తీసుకొని తిని పెంట తిన్నాడు. తిని నాకు ఇస్తలేదంటే తప్పు కాదు.